అక్షయ తృతీయ నాడు బంగారం కొనుక్కోమని ఏ శాస్త్రంలోనూ చెప్పలేదు. అక్షయ తృతీయ నాడు ఉదక భాండం దానం చేయాలి, స్వయం పాకం ఇవ్వాలి, ద్రవ్యం ఇవ్వాలి, చెప్పుల జత ఇవ్వాలి, లేకపోతే గొడుగు ఇవ్వాలి, లేకపోతే బట్టలు ఇవ్వాలి. అక్షయ తృతీయ నాడు బంగారం, వెండి లాంటి విలువైన వస్తువులు కొనడం రివాజ్గా మారింది. కానీ అప్పో సప్పో చేసి ఈ పండుగ జరుపుకోకూడదు. ఈరోజు అప్పు చేస్తే అది అక్షయం అవుతుంది. వాస్తవంగా ఈ అక్షయ తృతీయ నాడు విరివిగా దాన ధర్మాలు చేసేవారు. ఎందుకంటే ఈరోజు చేసే జప తపములు, దాన ధర్మములు అక్షయమవుతాయని శాస్త్రాలు చెప్తున్నాయి. మత్స్యపురాణం 65వ అధ్యాయం ప్రకారం ఈశ్వరుడు పార్వతీదేవికి సర్వకామప్రదమైన అక్షయ తృతీయ వ్రతం గురించి చెప్పాడు. వైశాఖ శుద్ధ తదియ నాడు చేసే ఏ వ్రతమైనా, జపమైనా, హోమమైనా, దానాదులేవైనా లేక పుణ్యకార్యాచరణమేదైనా దాని ఫలితం అక్షయమవుతుంది. అలాగే పుణ్యకార్యాచరణ వల్ల వచ్చే ఫలితం అక్షయమైనట్లే పాపకార్యాచరణ వల్ల వచ్చే పాపం కూడా అక్షయమే అవుతుంది. ఈనాడు తృతీయ అతిథి బ్రహ్మతో కలిసి ఉంటుంది. అందుచే విశేష పూజనీయమైనది. ఈనాడు ఉపవాస దీక్ష జరిపి ఏ పుణ్య కర్మను ఆచరించినా కూడా తత్సంబంధ ఫలము అక్షయంగానే లభిస్తుంది. ఈ తిథి నాడు అక్షయుడైన విష్ణువు పూజింపబడతాడు. అందుకే దీనికి అక్షయ తృతీయ అని పేరు.